నందమూరిలో కూడా ముగ్గురు ఇన్వెస్టర్స్ ఇక్కడ నూలపాడులోనే ఇక్కడ మొత్తం తన నాది వచ్చి విజయవాడ విజయవాడగా ఇంటర్నేషనల్ మ్యాచ్కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియము, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు, సెక్రటరీ సతీష్ గారు అందరం కలిసి ఎపెక్స్ కౌన్సిల్లో కొన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియం పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతం అయిన అమరావతి స్టేడియంని త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకురావడానికి కొన్ని డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కి సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్లు తీసుకున్నాం. వీటన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేమందరం డిసైడ్ చేసుకున్నాం. బ్రహ్మాండమైన అందరం కూడా ఒకే ఏకగ్రీవంగా అన్ని తీర్మానాలు చేయడం జరిగింది. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా కొన్ని డిసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళన్నీ కూడా కొన్ని పాత కమిటీల్లో ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియం ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా వాళ్ళ యునానిమస్గా అన్ని డెసిషన్లు కమిటీ తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.